ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో జగన్నాథ రథయాత్ర విశేషాల గురించి తెలుసుకుందాము. ఆషాఢ శుద్ధ విదియ మొదలు ఏకాదశి వరకు పూరి క్షేత్రంలో ప్రతిరోజు పండగే. ఎక్కడా లేని విశేషం పూరిలో ఒకటి ఉంటుంది. ఏ హిందూ ఆలయంలో అయినా ఊరేగింపు సేవకు మూలమూర్తిని కదిలించరు. ఊరూరా ఉత్సవ విగ్రహాలే ఊరేగుతాయి. పూరిలో మాత్రం మూలమూర్తి రథం ఎక్కుతాడు. ఊరంతా తిరుగుతాడు. పూరి ఆలయంలో ఎన్నో విశేషాలు. ఇక్కడ స్వామి కొయ్యతో కొలువు తీరడం ఆశ్చర్యం. భక్తులను స్వయంగా వచ్చి అనుగ్రహించడం మరో అద్భుతం. పైగా సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఊరేగింపు కోసం ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగిస్తుంటారు. కానీ పూరిలో మాత్రం జగన్నాథుడి రథచక్రాలు మాత్రమే కాదు, రథం కూడా ఏటా ప్రత్యేకంగా తయారవుతుంది. రథయాత్రకు 2 నెలల ముందు నుంచే రథ నిర్మాణ క్రతువు మొదలవుతుంది. వైశాఖ బహుళ విదియ రోజు రథ నిర్మాణానికి పూరి సంస్థానాధీశుడు ఆదేశాలు జారీ చేస్తాడు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణ పని మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. దీని ఎత్తు 45 అడుగులు. 16 చక్రాలు పూనిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్న మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసము. ఆ రథాన్ని లాగే అవకాశము దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజము అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజము. ఎత్తు 43 అడుగులు. చక్రాలు 12. జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు. బాలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు. పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు. విదియనాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింపజేస్తారు. ఈ వేడుకను పహాడి అని పిలుస్తారు. తర్వాత పూరి సంస్థానాధీశులు రథమెక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీన్ని చేరాపహార వేడుకగా చెప్తారు. తర్వాత పలు సాంప్రదాయ క్రతువులు కొనసాగుతాయి. చివరగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర మొదలవుతుంది. జై జగన్నాథ, జై జై జగన్నాథ అంటూ తాళ్ళను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు. దీన్ని ఘోషయాత్ర అంటారు. జగన్నాథ ఆలయం నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్న గుడిచా మందిరానికి రాత్రికి కానీ రథాలు చేరుకోవు. మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచుతారు. మర్నాడు మేళ తాళాలలో గుడిలోనికి తీసుకెళ్తారు. గుడిచాదేవి జగన్నాథుడు పిన్నిగా చెప్తారు. ఆ ఆలయంలో స్వామి వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు. తర్వాత ఆషాఢ శుద్ధ దశమి నాడు పూరికి తిరుగు ప్రయాణం అవుతాడు. దీన్ని బహుదా యాత్ర అంటారు. దశమి నాటి మధ్యాహ్నానికి పూరి ఆలయానికి రథాలు చేరుకుంటాయి. రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి. తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనపై ఉంచడంతో పూరి రథయాత్ర ముగుస్తుంది.